ఇప్పుడు ఇక్కడ తేలాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక చూడు ఇక కథ. నార్సింగ్లో అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడి. లొంగుబాట అరెస్ట్ అనేది అర్థం కావట్లే. ఇప్పుడు అరెస్ట్ అయిండ్రా అనుకుంటే ఇదో డ్రామా నడుస్తుంది. మళ్ళా అప్పగించానన్న తండ్రి బండి సంజయ్, లేదు అరెస్ట్ చేశామన్న పోలీసులు. ఇప్పుడు ఏది నిజం? నేనే అప్పగించిన, ఫిర్యాదు రాగానే పోలీస్ స్టేషన్లో భగీరథను అప్పగిద్దాం అనుకున్నా, ఆధారాలు చూపి కేసు కొట్టేస్తారని, బెయిల్ వస్తారని లాయర్లు చెప్పిరట. అందుకే జాప్యం జరిగింది. జాప్యం జరగడం ఏంటంటే ఇప్పుడు ఒక పోక్సో ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ అయిన ఒక నిందితుడు 8 రోజులు పరారీలో ఉంటే దాన్ని చిన్నగా జాప్యం జరిగిందా? ఏది ఇట్లా జరుగుతుంది? సామాన్యుని విషయంలో ఈ జాప్యం జరుగుతుందా అండి? సామాన్యుని విషయంలో ఇట్లా జాప్యం జరిగితే పోలీసులు దీన్ని ఏమంటారు? ఈ జాప్యాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి జాప్యం అంటుండు, దీన్ని పరారీ అంటారు, అబ్స్టాండ్ అంటారు, తప్పించుకపోయిండు తప్పు చేసి అంటారు, దొంగతనంగా దాచుకుండు అంటారు, సింపుల్గా జాప్యం అంటుండు. మరి ఇప్పుడు ఇది కేసు కాదా? ఇది తప్పు కాదా? పేర్లు వాడితేనే తప్పని కోర్టుకు పోయి నోటీసులు తెచ్చుకుంటారు మా పేర్లు వాడొద్దని. ఒక ఎఫ్ఐఆర్ అయిన నిందితుడు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన నిందితుడిని 8 రోజులు దాచిన వాళ్ళ మీద ఎలాంటి కేసు కదా? అది తప్పు కాదా? ఈనాడ మళ్ళీ ఏమనుకుంటాట, ఫిర్యాదు రాగానే అప్పచెప్తాం అనుకుంటున్నా, లాయర్లు చెప్పారు. ఇప్పుడు లాయర్లు తప్పు చేసిరా? ఎవరిది తప్పు? ఈ 8 రోజులు తండ్రే దాచిన ఆయన ఒప్పుకుంటుండు, కేసు కొట్టేస్తారు ఆధారాలు చూపి. అంటే ఇప్పుడు ఒక దొంగతనం చేసిన సామాన్యుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన దాయొచ్చు, మావాడు అది చేయలే అని నిరూపిద్దాం అనుకున్నామంటే అయిపోద్దా? పోలీసులు సైలెంట్గా ముద్దాయిని తీసుకొని వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే కదా. 8 రోజులు ఆయనే తండ్రే దాచిందని చెప్తుండు. సరే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాక పోలీసులు మేమే అరెస్ట్ చేసినాం వాళ్ళు చెప్పారు, నేనే అప్పచెప్పినా ఈయన చెప్పారు. కానీ ఇది నేరమా కాదా? అదే ఒక సామాన్యుని విషయంలో అయితే ఇది నేరం కాకపోయిందా? చట్టానికి దొరకకుండా 8 రోజులు పరారీలో కొడుకును దాచిన తండ్రి కూడా నేరస్తుడే కదా. మరి ఆయన మీద ఏం శిక్ష చేయాలి? దీన్ని అసలు ప్రశ్నించరు ఎవరు? పోలీసులు కనీసం కన్సిడర్ చేయరా? కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి దాచిన ఏం కదా ఆయన కొడుకును? ఎన్ని లంగా పనులు లఫంగు పనులు చేసినా నా కొడుకు చేయలేదు అని నేను అనుకోని దాచ సరిపోద్దా? అది చట్టం దృష్టిలో తప్పు కాదా? మరి దాని మీద కూడా మాట్లాడాలి కదా. ఇన్ని రోజులు పరారీలో ఉండనుకున్నాం, పోలీసులు మాట్లాడిర్రు, మీడియా మాట్లాడింది, తెలంగాణ ప్రజలంతా అదే అనుకున్నారు. కానీ నేనే దాచిన తండ్రి చెప్తుండే. ఇప్పుడు తప్పా కదా? అది తప్పు కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా ఏం శిక్షలు పడతాయి, ఏంది బర్తరఫ్ చేయాలన్నా, మరి ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఇంత తప్పు చేస్తే ఎట్లా అనే దాని మీద మాట్లాడాలి. 9 రోజులు పరారీలో తప్పించుకపోయి చట్ట విరుద్ధంగా చట్టం కళ్ళు గప్పి మరి తప్పించుకపోయి 10వ రోజు నువ్వు అప్పచెప్పి మా చెప్పే ముచ్చటిదా? ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా కనీస బాధ్యత లేకుండా నువ్వు కొడుకుని దాచిపెట్టినావు చట్టం నుంచి. మళ్ళీ 10 రోజులకు వచ్చి ఈ ముచ్చట చెప్తావా? చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడే సమానమే అని బయటికి చెప్తున్నావు, కానీ నీ మనసులో ఎలాంటి భావన లేదు. అట్లా నా కొడుకు ఎవరు అరెస్ట్ చేసేదని చట్టం కళ్ళు కప్పి 9 రోజులు పరారీలో ఉంచినావు. నువ్వు లెక్కకైతే నువ్వు ముద్దాయి. ఇప్పుడు నువ్వు బర్తరఫ్ కావాలి, నీకు నువ్వు స్వయంగా రాజీనామా చేసి పోలీసులకు నువ్వు సరెండర్ కావాలి. ఏం తమాషాలా? 9 రోజులు. అదే సామాన్యునికైతే ఆ ప్రివిలేజ్ ఉంటుందా? ఓ పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన లంగాగాన్ని 9 రోజులు దాచినందుకు నువ్వు కూడా తప్పు చేసినట్టు అయితే కేంద్ర మంత్రి అయితే ఎవరైతే చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు నువ్వు ఎట్ట దాస్తావని కొడుకును పరారీలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు నీ కొడుకు నువ్వు దాచింది కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. నువ్వు లేవు, చట్టానికి లోబడి లేవు. అన్యాయంగా నీ కొడుకుని 8 రోజులు దాచినావు, తప్పు చేసినావు. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని 10 చెప్తాడా? లంగాగాడు నేను లంగా పని చేసిన అని చెప్తాడా? నేను దొంగతనం చేసినా అని చెప్తాడానే? దొంగ ఎవడని చెప్తాడా? నేను దొంగతనం చేసిన? లంగాగాడు లంగా పని చేసి డాడీ నేను లంగా పని చేసినా అని చెప్తాడా? నేను చేయలేదని చెప్తాడా? నీ కొడుకు నీకు చెప్తే నీ ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు సమాజానికనే. లంగా పనులని చేసి పరారీలో దాచింది కాక ఇంకా సర్ది చెప్తున్నావు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతని స్టేజ్లో అప్పగిద్దాం అనుకోండు, కానీ నేను మంత్రిని కదా, నన్ను ఎవడేం బీకలేడు కదా, ఏ పోలీసు నా ఇంటికి వచ్చే ధైర్యం చేయడు కదా, అందుకే దాచిన అంటున్నావా? లాయర్లు ఏది అప్పగిద్దాం అనుకున్నా, లాయర్లను సంపాదిస్తే మా వద్ద ఉన్న ముందుంచా వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందా? లాయర్లు చెప్పంటే లాయర్లు మోసం చేసిరు, నిన్ను లాయర్లు మిస్లీడింగ్ చేసిరు అంటున్నావా? నువ్వు ఇప్పుడు తప్పు లాయర్లు చేసిరు అంటున్నావా? అప్పగించకన్నారా లాయర్లు నీ కొడుకును? నీ కొడుకు మీద పోక్సో ఎఫ్ఐఆర్ అయింది, వాడు లంగా పని చేసిందని సమాజం నమ్ముతుంది, కానీ నువ్వు అప్పచెప్పకు లాయర్లు చెప్పిరు అంటున్నావు నువ్వు. అందుకే కొంత జాప్యమైందే. జాప్యం అది పెద్ద లంగా పని చేసిన కొడుకును దాయడం జాప్యం అవుతుందా? చట్ట విరుద్ధ పని అది.
ఇప్పటికీ కూడా లాయర్లు బెయిల్ వస్తుందనే చెప్తున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను. ఇదంతా ఉత్తమించడం. నిన్న వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో సోదాలు జరిగినాయి, రేపు వేరే వాళ్ళ ఇంట్లో జరుగుతాయి. ఎట్టకెలకి ఇక ముమ్మరంగా జరిగినాయి. ఇటు పరారీలో ఉండని మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఇక తప్పిస్గా తిరిగినట్టే అవుతుంది. నిన్నటి వరకు ఎలాంటి సోదాలు జరగలేదు, నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కదా. ఇక గలీజ్గా ఉంటుంది, అడ్డంగా దొరుకుతాం, మళ్ళీ మనని కూడా వేసుకుపోయే ప్రమాదం ఉంటుంది అని భయపడి ముందు జాగ్రత్తగా అప్పచెప్పినావు 9 రోజులకు. చట్టం మీద గౌరవం ఉన్నోడు అయితే 8వ తారీఖు అప్పచెప్తాడు, లేకపోతే కనీసం సిట్టు నోటీసులు ఇచ్చినాక అప్పచెప్తారు. సిట్టు రమ్మన్నప్పుడు విచారణకు పోతారు. ఎట్లా దేశం మారిపోదామా అని ప్లాన్ చేసినట్టుంది, అది విఫలమైనట్టుంది. తీసుకొచ్చి ఇలా చెప్పారు మీరు. మాకు అట్లనే అర్థమవుతుంది. ఇలా ఎలాంటి కనీస చట్టం మీద గౌరవం లేదు, ఒక మంత్రి అన్న బాధ్యత లేదు. కొడుకులు ఎట్లా పరారీ చేపిద్దామని చూసి అన్ని దారులు మూసుకుపోయినాక తీసుకొచ్చి అప్పచెప్పినట్టుంది. నిజాయితీ పరుడు, నువ్వు నిజాయితీ పరుడు అయినా నీ కొడుకు నిజాయితీ పరుడైనా 8వ తారీఖు లొంగిపోయేటోళ్ళు. 9 రోజులు చట్టం కండ్లు కప్పి పరారీలో ఉంచేటోనివి కాదు. నువ్వే చెప్పినావు, ఇప్పుడు ఒప్పుకున్నావు స్వయంగా నేనే దాచినా అని. చట్టరీత్యా నేరం అది. ఇప్పటి నుంచి అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళంతా మేము చేయలేదు అని, మా కొడుకులు తప్పు చేయలేదని తల్లిదండ్రులు ఇట్లనే ఉంటే పోలీసులు ఊరుకుంటారా? ఇద్దరిని తీసుకపోరు, గొర్ర ఉంచుకోపోరు. ఇదా చట్టం ముందు అందరు సమానం ఇక్కడుందా? నువ్వు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిని కొడుకుని 9 రోజులు దాస్తావా? పోలీసులు ఇక ప్రతి సోదా చేసేసరికి రాష్ట్రం అంతా గాలిస్తారు. ఎట్లనే దొరుకుతాడు, వీడు దొరికి తీసుకుపోవడం కంటే నేను అప్పచెప్పడం బెటర్ అని నువ్వు తీసుకొచ్చినావు. ఇది జరిగింది ముచ్చటాడ. ఇద్దరు శిక్షార్హులే. ఇలా నన్ను అడిగితే ఇంత ఘోరంగా చట్టం ముందు చట్టాన్ని ఒక ఏమంటారు ఆట ఆడుకోండు 9 రోజుల నుంచి.